మొదటి ఇన్నింగ్స్లో అదరగొట్టిన నిరోషన్ డిక్వెల్లాను 10 పరుగుల వద్దే అవుట్ అయ్యేలా యశస్వి జైస్వాల్ స్కెచ్ వేశాడు. ఐపీఎల్ ఆశ చూపి అతన్ని పెవిలియన్కు పంపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్గా మారాయి. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ నేపథ్యంలో టీమిండియా విజయం ముంగిట ఉంది. అయితే మొదటి ఇన్నింగ్స్లో అదరగొట్టిన లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాను ట్రాప్ చేసి పెవిలియన్కు పంపాడు యశస్వి జైస్వాల్. నిరోషన్ డిక్వెల్లా బ్యాటింగ్ మొదలు పెట్టగానే అతన్ని స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడావు కదా, ఇప్పుడు కూడా నీ ఆటను చూపించు అని రెచ్చగొట్టాడు. దానికి పొంగిపోయిన నిరోషన్ డిక్వెల్లా నేను అద్భుతంగా ఆడానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్లో అద్భుతంగా షాట్స్ బాగా ఆడతావని టెంప్ట్ చేశాడు. నువ్వు బాగా ఆడితే ఐపీఎల్లోకి కూడా తీసుకుంటామని ఆఫర్ ఇచ్చాడు. దీంతో పొంగిపోయిన నిరోషన్ డిక్వెల్లా భారీ షాట్కు వెళ్లి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లంక వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాలే వేదికగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టులో అన్ని వివాదాలే చోటు చేసుకున్నాయి. ఈ టెస్టు ప్రారంభమైన సందర్భంగా మహమ్మద్ సిరాజ్ మొదట రెచ్చిపోయాడు. శ్రీలంక బ్యాటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నోటికి వచ్చిన బూతుల్ని తిట్టాడు. ఇదే శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ను మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా రెచ్చగొట్టి అవుట్ అయ్యేలా మహమ్మద్ సిరాజ్ ప్లాన్ వేశాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా అదే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు. అలాగే ఇదే మ్యాచ్లో లాహిరు క్యాచ్ కూడా వివాదంగా మారింది. ఫ్రంట్లో ఫీల్డింగ్ చేసిన జురెల్ లాహిరు క్యాచ్ పట్టుకున్నాడు. అయితే బంతి నేలకు తగిలిందని శ్రీలంక అభిమానులు ఆరోపణలు చేస్తుండగా అంపైర్లు మాత్రం అది సరైన క్యాచ్ అని అవుట్ ఇచ్చేశారు.